రా కదిలిన టీడీపీ సభ మరికొద్దిసేపట్లో తిరువూరులో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా ఆ పనులు పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకోబోతున్నాడు. పార్టీకి సంబంధించి ఒక దిశానిర్దేశం ఇక్కడ నుంచి జరగబోతుంది. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సభ అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన మొత్తం కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరబోతున్నారు. దాదాపు 2 లక్షల వరకు సమీకరణ ఉంటుందని చెప్పి ఇప్పటికే పార్టీ చెప్పింది. అయితే తిరువూరు సభ స్టార్ట్ అయిన నుంచి కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కేసినేని నాని ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్న నాని అయితే రావట్లేదు సభకు అని చెప్పారు. కానీ పార్టీలో మాత్రం ఎక్కడ ప్రయారిటీ తగ్గలేదని టీడీపీ చెబుతుంది. చంద్రబాబు నాయుడు చైర్కి పక్కనే 3 చైర్లు అవతలే నాని పేరుతో ఒక చైర్ని రిజర్వ్ చేసి పెట్టారు. ప్రోటోకాల్లో ఆయన పేరు పెట్టిన పరిస్థితి ప్రతి ఫ్లెక్స్లో కూడా ఆయన పేరు కనిపిస్తుంది. అంటే నానికి ఎక్కడ ప్రయారిటీ తగ్గలేదని కూడా టీడీపీ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చంద్రబాబుకి సంబంధించి జరిగే సభ మొదటి సభ జిల్లాలో జరగబోతుంది. జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టం రఘురాం ప్రస్తుతం మనతో ఉన్నారు. సరే, ఎలా చూస్తారంటే నాని గారు రావట్లేదని ఇప్పటికే ఆయన మీడియా కూడా చెప్పారు. కానీ ఇక్కడ మీరు సీటు ఏర్పాటు చేశారు, ఆయనకు ఒక పేరు ఇచ్చారు, ఎలా చూడాలి దాన్ని పూర్తిగా? కేసినేని శ్రీనివాస్ గారు విజయవాడ పార్లమెంటు మెంబరు. ఆయన ప్రోటోకాల్ అనేది ఆయనకు ఉంటుంది. ఎక్కడైనా సరే పార్టీ ప్రోగ్రాంలో కావచ్చు, అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కావచ్చు, ఎక్కడైనా ఆయన ఈ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సభ్యుడిగా ఉన్నంత కాలం దాన్ని తప్పనిసరిగా పాటిస్తాం. అందులో ఆయన రావాలనే మేము కోరుకుంటా ఉన్నాం. ఆ మేరకు ఆయనకి ఇచ్చేటటువంటి గౌరవం ఇవ్వబడుతుంది. అంటే ఆయన రావద్దు అన్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. రావద్దన్న సభకు నేను రాను అని చెప్పారు. కానీ మీరు మాత్రం ప్రోటోకాల్ 6వ పేరు లిస్టులో ఇచ్చారు. చంద్రబాబు పక్కన ఆయనకు సీట్ ఏర్పాటు చేశారు. అవునండి, ఆయనకి ఎలాంటి గౌరవం ఇవ్వాలనో అలాంటి గౌరవం ఇస్తాం. పార్టీ మీటింగ్లో కానీ ఎక్కడైనా సరే అది ఆ రకంగానే వేదిక మీద ఇచ్చాము. అంటే మేము గౌరవం తగ్గించలేదని చెప్పే ప్రయత్నం అనుకోవచ్చు దీన్ని? గౌరవం తగ్గించటము ఎక్కించటము అనేది కాదు. ఆయనకు ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని మేము దాన్ని కాపాడటానికే ప్రయత్నం చేశాము. చెప్తున్నారు. పూర్తిగా నానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ప్రోటోకాల్ని పూర్తిగా మేము పాటిస్తున్నామని చెప్పి టీడీపీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చైర్ చూస్తే కనుక పైన పూర్తిగా చైర్స్ అన్నీ కూడా చూస్తే చంద్రబాబు సీటు పక్కనే నెట్టం రఘురాము ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారం కేసినేని నాని అనే చైర్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆయన పేరుతోటి ఒక చైర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లెక్స్లో కూడా కేసినేని నానికి సంబంధించిన ఫోటోలు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అంటే నాని వస్తారా లేదా అనేది ఒక చర్చ అయితే నానికి టీడీపీలో ప్రయారిటీ తగ్గలేదని చెప్పి టీడీపీ కూడా చెప్తున్న పరిస్థితి. ఆయన ఇప్పటికే మా ఎంపీగానే ఉన్నారని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మనం పక్కనే ఉన్న మీడియా గ్యాలరీలో ఉన్న ఫ్లెక్సీలో కూడా చూస్తే మీడియా గ్యాలరీలో వేసిన ఫ్లెక్సీలో కూడా పూర్తిగా అందరి ఫోటోలు అంటే ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో, కేసినేని నాని, కేసినేని చిన్ని, అదేవిధంగా దేవదత్తు, పవన్ కళ్యాణ్ 5గురు ఫోటోలతోటి ఇక్కడ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేసినేని నాని అంశానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి టీడీపీ పూర్తి ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. కేసినేని నాని ఇప్పటికీ మా పార్టీ సభ్యుడిగానే ఉన్నారు, పార్టీ ఎంపీగానే ఉన్నారు, పార్టీకి రాజీనామా చేయలేదు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ని మేము ఇస్తున్నామని చెప్పి టీడీపీ చెబుతున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కేసినేని నాని అనే ఒక అంశానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే అంటే ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే ఒక ఉత్కంఠ కూడా ఈ సభలో అయితే నెలకొంది. ఇప్పటికే అభ్యర్థిగా వేరే వాళ్ళని ప్రకటిస్తున్నామని చెప్పి 3 సభ్యులు మాకు చెప్పారని చెప్పి టీడీపీకి సంబంధించిన కేసినేని చెప్పిన నేపథ్యంలో ఈ సభ వేదిక నుంచి అభ్యర్థిని ఎవరు ప్రకటిస్తారనే ఒక ఉత్కంఠ కూడా టీడీపీ శ్రేణులు అయితే పూర్తిగా నెలకొన్న ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ సభ ప్రారంభం కాబోతుంది. చంద్రబాబు నాయుడు ఈ వేదిక నుంచి కొన్ని నిర్ణయాలు కూడా చేయబోతున్నారు. పార్టీకి సంబంధించి అనేక అంశాలు ఇక్కడ చర్చించబోతున్నారు. దానికి సంబంధించి టీడీపీ శ్రేణులు భారీగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే తిరువూరు సభలో అయితే నెలకొనుంది. జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు ఇక్కడికి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు ఇక్కడ వేదిక నుంచి కొన్ని నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ దాదాపు అందరి లిస్టులు ప్రకటిస్తున్న నేపథ్యంలో టీడీపీ సభల మీద ఉత్కంఠ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కేసినేని చిన్ని ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సరే, ఈ వేదిక నుంచి పార్టీ ఎటువంటి నిర్ణయాలు చేయబోతుంది? ఓన్లీ సభగానే చూడాలా, నిర్ణయాలు చేసే వేదికగా చూడాలా? ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీసీలకి ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలు, అంతేకాకుండా సంక్షేమం వాటలో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలు అంటే సుమారుగా 27 పథకాలను రద్దు చేసింది.
అటువంటివన్నీ వివరించబోతున్నారు. అంతేకాకుండా జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో గల అంశాలు అంటే రేపు ఎట్లాగో 3 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఆ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ సభ ద్వారా ప్రజల ముందు ఉంచబోతున్నారు. అంటే ఇప్పటికీ వైసీపీ చాలా లిస్టులు ఎమ్మెల్యేల అభ్యర్థుల లిస్టులు ప్రకటిస్తుంది. టీడీపీ కూడా ఇక్కడి నుంచి జిల్లాకు సంబంధించి ఏమైనా అభ్యర్థుల లిస్టులు ప్రకటించే అవకాశం ఉందా? ఖాళీ అయిపోతున్న నావ వైసీపీ. మీకు ఇక్కడ అభ్యర్థి ఎవరు చెప్పండి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి పారిపోయాడు. మాకు ఇక్కడ 5-6 కాంపిటీషన్లో ఉన్నారు. అంటే ఏ నియోజకవర్గంలో ఉన్నారు అంటే తెలుగుదేశం మేము అనేది తెలుగుదేశం ఎంత స్ట్రాంగ్గా ఉందో దీన్ని బట్టే మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈ మునిగిపోయే నావలో ఆఖరికి సీనియర్ నాయకులు లాంటి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అంటే పార్టీ ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో మీరు అందరూ మనకందరికీ అర్థమవుతుంది. కాబట్టి అభ్యర్థులను ప్రకటించడం కాదు, ఇచ్చిన అభ్యర్థులే పారిపోతున్నారు. మీరు చూసారు అంబటరాయుడు వెళ్ళిపోయాడు. అంతేకాకుండా పలువురు అభ్యర్థులు ప్రకటించిన అభ్యర్థులు అందరూ మేము పోటీ చేయమంటున్నారు. కాబట్టి మీరందరూ మనకందరికీ అర్థమవుతుంది. తప్పగా మనం మాకు వైసీపీకి అసలు పొత్తన ఒక ఇదే కాదు. ఈ సభ మేము చేయబోయే సంక్షేమం వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించే జరుగుతుంది. క్యాండిడేట్లన్నీ పొత్తులు ఖరారైనాక అక్కడి నుంచి ఉమ్మడి వేదికగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారు కలిసి అనౌన్స్ చేస్తారు. అంటే ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు సభ మొదటిసారి జరగబోతుంది. ఈ వేదిక నుంచి ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారని టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్న పరిస్థితి. టీడీపీ శ్రేణులందరూ ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారు సభ వైపు చూస్తున్నారు. వారు ఏమి ప్రకటించినా మాకు ఆనందమే. ముందు వారు జైలుకి వెళ్ళి వచ్చారు అక్రమ కేసుల వల్ల. ఈ అక్రమ కేసుల వల్ల జైలుకి వెళ్ళినాక ఇక్కడ ఎంతోమంది మహిళలు బాధలు పడతారు. 2-3 రోజులు భోజనం కూడా చేసిన పరిస్థితి కాదు. వాళ్ళందరూ ఆతృతంగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవాలనుకుంటున్నారు. మాకు అదొక్కటే, ఆయన ఏమి ప్రకటించినా ఆయన్ని దర్శన భాగ్యమే మా ఒక ఆనందం. నాని గారు ప్రోటోకాల్ని ఎలా చూస్తారంటే ఇప్పటికే ఆయన రావట్లేదని చెప్పిన పరిస్థితి, కానీ ప్రోటోకాల్ చైర్ మాత్రం మీరు ఏర్పాటు చేశారు. ఆయన మా గౌరవ ఎంపీ, ఆయన వస్తారు, సభలో ప్రసంగిస్తారు. కాబట్టి ఆయన ఇవ్వాల్సిన గౌరవం అంతా పార్టీ అధిష్టానం ఇస్తుంది. ప్రోటోకాల్ చిక్ పడినట్టేనా టీడీపీలో? తప్పకుండా చిన్న సమస్యలు మా దగ్గర ఉన్నాయి. ఎదురు పార్టీ మునిగిపోతుంది. ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ప్రకటించిన అభ్యర్థులు వెళ్ళిపోతున్నారు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 3 రోజుల్లో పారిపోతున్నారు. మీరు ముందు వాటి మీద దృష్టి పెట్టండి. మాది ఆ చిన్న సమస్య ఎప్పుడో సమసిపోయింది. తిరువూరు టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవదత్త ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన సార్ ఎలా చూడాలి సభని? అంటే జిల్లా విడిపోయిన తర్వాత మొదటి సభ ఇక్కడ జరగబోతుంది, ఎలా చూడాలి సభని? ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదటిగా జరగబోయే సభ మీరే కొంత సమయం తర్వాత చూస్తారు. కని వెని ఎరుగని రీతిలో లక్షలాదిగా అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంత సమయం తర్వాత మీరు చూస్తారు ఈ సభ ప్రాంగణం అంతా కూడా జన సముద్రమై, అలానే సభ బయట కూడా భారీ ఎత్తున జనాలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా వచ్చి ఈ సభను చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఏపీ అన్న నినాదంతో ఇక్కడికి రాబోతున్నారు. అంటే నిన్న సజ్జల చాలా కీలకమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు షర్మిల వెనక ఉండి నడిపిస్తున్నారు, షర్మిల వచ్చినా వైసీపీకి నష్టం లేదని చెప్తున్నారు, టీడీపీ ఎన్ని సభలు పెట్టినా ఉపయోగం లేదని చెప్తున్నారు. ఇది కేవలం వారిని కప్పిపుచ్చుకోవడానికి చెప్పే మాటలు మాత్రమే. వారు వాళ్ళ మనసును, వారికున్న ఆవేదనను వైసీపీ నావ కొట్టుకుపోతున్న దాన్ని వాళ్ళు సమర్థించుకోవడానికి మాత్రమే. రేపు 2024లో సాధారణ ఎన్నికలో జరగబోయేది సునామీ. వైసీపీ కొట్టుకుపోతుంది. అంటే తిరువూరు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ సీట్ నాదే అని చెప్తున్నారు, కానీ పూర్తిగా వైసీపీ సీట్లు మార్చే దానిలో తిరువూరు కూడా మారబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే, కొత్త అభ్యర్థి వచ్చినా సరే, రేపు తిరువూరులో గెలవబోయేది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. తిరువూరు ఎన్నికల సభ అనుకోవచ్చా ఈ సభని? తప్పనిసరిగా ఇది ఎన్నికల సభ. ఇక్కడ మేము విజయ శంఖారావం పూరించబోతున్నాము. మీరు చూస్తే దళిత నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లాలో దళిత నియోజకవర్గంలో 2వ సభ మేము నిర్వహిస్తున్నామంటే ఏ విధంగా జరగబోతుందో
దానికి రేపు తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది నిదర్శనం. అంటే దళితుల మీద జరుగుతున్న దాడులు అంశాలను ప్రధానంగా ఈ సభలో ప్రస్తావిస్తారు చంద్రబాబు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎటువంటి అంశాలను ప్రధానంగా తీసుకోబోతున్నారు? తప్పనిసరిగా చాలా అంశాలు ఉన్నాయి. దళితులకు సంక్షేమ పథకాల మీద ఎన్నో ఇచ్చి హామీలు ఇచ్చేసి వాటినన్నిటిని కూడా తొంగలో దొక్కారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు నిర్వీర్యం చేసి దాన్ని ఏమంటారు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వకుండా, అలానే దళితుల మీద కూడా దారుణంగా దాడులు చేసి, మరి ఎంత దారుణంగా అంటే ఎస్సీల మీదనే అట్రాసిటీ చట్టం అమలు చేసిన దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి. ఈ సభ ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రజలకు చంద్రబాబు నాయుడు? 2024లో అన్ని దళిత నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దళిత నియోజకవర్గాలతో పాటు 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేసి మేము బలంగా సంకేతం ఇవ్వబోతున్నాము. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఈ సభ నుంచి అయితే తిరువూరులో ఒక ఎన్నికల సభగా నిర్వహించబోతున్నాము. ఇక్కడి నుంచి వైసీపీ నేతలు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా టీడీపీదే ఇక్కడ విజయం ఉండబోతుంది. ప్రధానంగా దళిత సమస్యలను ఎత్తుకొని ఈ సభ ప్రస్తావించబోతుంది. రాష్ట్రంలో దళితులు ఏ విధంగా నష్టపోతున్నారు, ఎటువంటి అన్యాయాలు గురవుతున్నారు, కార్పొరేషన్ల పరిస్థితిని, అన్ని అంశాలను కూడా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లోనే అందరికీ చెప్పబోతున్నారు. అదే అంశాన్ని ఎన్నికల ఎజెండాగా కూడా తీసుకెళ్లి అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ విజయ కేంద్రాన్ని ఎగురవేస్తుందని దేవదత్ చెబుతున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ ఫణితో కలిసి సురేంద్ర, RTV, తిరువూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.